ఐపీఎల్ అంటేనే ఒక క్రేజ్. స్పోర్ట్స్‌లో క్రికెట్‌కున్న క్రేజ్ మరి దేనికి లేదంటే అతిశయోక్తి కాదు. ఆటో కూలీ నుంచి కరోడ్పతి దాకా, స్వదేశం నుంచి విదేశాల దాకా క్రికెట్‌కుండే క్రేజే వేరు. అలాంటి ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ అమాంతం పడిపోయిందన్న వార్తనే ఇప్పుడు షాకింగ్‌గా మారింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 20% తగ్గిందని ఇంగ్లాండ్‌లోని బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ బ్రాండ్ ఫైనాన్స్ వెల్లడించడం అందరిలోనూ విస్మయాన్ని కలిగిస్తోంది. 2024 తర్వాత 21,576 కోట్ల విలువను కోల్పోయి 86,291 కోట్లకు పడిపోయినట్లు బ్రాండ్ ఫైనాన్స్ స్పష్టం చేసింది. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ తగ్గడానికి సవాలక్ష కారణాలున్నట్లు తెలుస్తోంది. జట్ల కూర్పు సరిగా లేకపోవడం, మ్యాచ్లు ఏకపక్షంగా మారడం, ఈ మధ్య కాలంలో పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో కూడా బ్రాండ్ వాల్యూ తగ్గినట్లు సమాచారం. ఇక జట్ల వారీగా చూసుకుంటే ఫస్ట్ టైం ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీ విలువ 10% కోల్పోయింది. ఆర్ఆర్ 35, సన్ రైజర్స్ 34, కోల్కతా 33%, చెన్నై 24% బ్రాండ్ వాల్యూని కోల్పోయాయి.